తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ భారత గడ్డ మీద పుట్టినందుకు నేను హిందూగా గర్విస్తున్నాను. నేను బీజేపీ పార్టీ నుంచి సభ్యత్వం తీసుకొని ఈరోజు నేను బీజేపీ సింబల్ మీద నేను పోటీ చేస్తున్నానంటే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మీ ఎడపోతాన గ్రామ ప్రజలందరూ సహకరించి నాకు ఓటేసి గెలిపించినట్టయితే నేను 15 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవ చేసిన. ప్రతి ఒక్క ఓటర్కు ప్రతి ఒక్క ఇంటికి నేను సేవ చేసిన. నేను మీ ముందుకు 4వ వార్డు అభ్యర్థిగా వచ్చిన. మీరందరూ నన్ను సహకరించి ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామానికి నేను సేవ చేయడానికి ముందుంటానని మనస్ఫూర్తిగా ప్రతి విషయంలో అడుగున్నాం. కాకపోతే ఈరోజు లేడీస్ ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం మీరు ఇవ్వండి. మాకంటే ఎక్కువ కొట్లాడి పోరాడి అరే నువ్వు అడ్డు వచ్చినప్పుడు నీకు తంతం అని ముందుకొచ్చే లేడీస్ ముందుకు వచ్చారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుంటాడు మీరు చేయండి. వీళ్ళకి అవకాశం ఇస్తే మేము వాళ్ళ ఇంకోటి నడిపించి మేము చేస్తాం. ఏదేమైనా ఏది చేసినా కానీ ఇప్పుడు ఓటర్లు వచ్చా కానీ మీరు వాళ్ళే కూడా ఎందుకు వెళ్తారు వీళ్ళేం కూడా అనుకుంటే మీరు భయపడకండి. మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు, ఈడ కిరాయికి ఉన్నాడు, బిఆర్ఓలు బయట గారు మన వాళ్ళే, మన హిందువులే. వాళ్ళ బయట వాళ్ళని మనం చూడద్దు. వాళ్ళు మనమే, మన మోడీ చెప్తాడు ఏమని బయట వాళ్ళు మీ తమ్ముళ్ళు ఎక్కడ ఎక్కడే చూడండి. మీరు ఆదుకోండి, మీ దగ్గరుండి ఇతర పార్టీలు వచ్చి ఏమనంటే మీరు ముందుకెళ్ళండి, మీరు పని చేయండి, ఏమనంటే మీరు కొట్లాడండి, మేము ఇంకా అడ్డు ఉంటామని చెప్తారు. ఎవరు భయపడదు. బీజేపీ ఉన్నంత రోజులు, నరేంద్ర మోడీ ఉన్నంత రోజులు భయపడదు. ఎవరు ఇది చేయదు. అభివృద్ధి పనులకు వెనకపోదు బీజేపీ. మేము కొట్లాడి చేస్తాం. ముక్కు నాళ్ళకి రాసినా సరే ఎవరన్నా కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎవరన్నా కానీ తల వచ్చి మెడలు వచ్చి తీసుకొచ్చి పని చేపితే బాధ్యత మాది. ఇవాళ మోడీ లేడీస్ ఎందుకు ఇచ్చిందంటే మగవాళ్ళు సమయం ఇస్తలేరు, టైం తీసుకుంటలేరు. ఏమన్నా నాకు అంటే లేడీస్ 50% ఇచ్చి 9% అంటే 18 సంవత్సరాలు 9 మంది లేడీస్ అందరికీ నలుగురికి 4 6 గెలిస్తే ఈ రోజు గెలవడం ముఖ్యమని నమ్మకం ఉంటుంది. మీరందరూ అవకాశం ఇవ్వాలి. అందరికీ మీ మహిళల ముందుకు వచ్చేయాలి. మగవాళ్ళు ఎవరు రాదు. ఏమంటే హిందూ ఉన్నప్పుడు కాంగ్రెస్ మీరందరికీ కాదు మీ మహిళలమ్మా. మీరందరూ ముందుకు వచ్చేది మేము గెలిపేయాలి. మీ అందరికీ ధన్యవాదాలు. పార్టీ యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ అడిగిన తర్వాత నేను ఓటు వేస్తామని చెప్పండి. మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలని అడుగుతారేమో. భారతీయ జనతా పార్టీకి ఓటర్ మహాశైలారా మీరు తెలుసుకోండి. ఇక్కడ వేసిన రోడ్లు భారతీయ జనతా పార్టీ. అవునంటేనే ఓటేయండి. ఇక్కడ వెలుగుతున్నటువంటి వీధి లైట్లు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వచ్చినాయి. అవునంటేనే ఓటేయండి. ఇంటికి ఒక బాత్రూమ్ ఏదైతే వచ్చిందో అది భారతీయ జనతా పార్టీ నిధులతో వచ్చింది. అవునా కాదా తెలుసుకోండి. నిజమైతేనే ఓటేయండి. ఆయుష్మాన్ భారత్ కింద ఈరోజు బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో అవి భారతీయ జనతా పార్టీ నిధులతో వచ్చినాయి. మరి అది నిజమైతేనే అయితేనే ఓటేయండి. హరితహారం కింద వచ్చినటువంటి అభివృద్ధి ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ. అది అవునైతేనే ఓటేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదైతే మీ గ్రామాలలో రైతు వేదికలు కట్టిరో అవి భారతీయ జనతా పార్టీ. అవునా కాదా తెలుసుకున్న తర్వాత మీరు ఓటేయండి. అదేవిధంగా శ్మశాన వాటికలు కట్టిరు. ఆ శ్మశాన వాటికలు భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిధులతోటే వచ్చినటువంటి. కాబట్టి అది నిజమైతేనే మాకు ఓటేయండి. అదేవిధంగా రేషన్ షాపులలో పోయి తెలుసుకోండి. ఇచ్చే సన్న బియ్యం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారంటేనే మీరు ఓటేయండి. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకంగా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేస్తే రాబోయే రోజులలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. ఈరోజు రైతులకు నేరుగా 6,000 వస్తున్నాయంటే అవి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు బీజేపీ నరేంద్ర మోదీ గారికి ఇక్కడ నిలబడ్డటువంటి మహిళలందరికీ కూడా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోండి. రేపు వస్తా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు,
బీర్లు ఇస్తాం, బిర్యానీలు ఇస్తాం, ఓటుకు నోటు ఇస్తామంటారు. బీర్లు ఇచ్చినా తీసుకోండి, బిర్యానీలు ఇచ్చినా తీసుకోండి, ఓటుకు నోటు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా తీసుకోండి. కానీ మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా పార్టీల నుండి నిజంగా పార్టీలు కట్టుకుంటే ఈరోజు ఎమ్మెల్యేలు వారు అందులో ఉన్నటువంటి అందరూ కూడా బయటకు వచ్చి బయటలో ఓటు అడిగేవారు. ఎవరు అభ్యర్థులకు వాళ్ళు ఓటు వేయించుకొని ఇంటర్నల్గా ప్రచారం చేసేవాళ్ళు కాదు. మా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్కరు కూడా వస్తారు, ప్రచారం చేస్తారు, మేము గెలిపించుకుంటాం. గెలిచిన తర్వాత కూడా మీ మున్సిపాలిటీకి అండగా అన్న రఘునందన్ అన్న గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. జిల్లా పార్టీ తరఫు నుండి నేను కూడా వాళ్ళిద్దరికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, బీజేపీ